కాకాణి ముందస్తు బెయిల్పై అంతకుముందు హైకోర్టు కుదరదు అని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కాదు అంది. దీంతో కాకాణి ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటి? ఆయన ముందున్న 2 ఆప్షన్స్ ఏంటి? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ రిలీఫ్ దొరకలేదు. నెల్లూరు పోలీసుల సెర్చింగ్ తో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. క్వాడ్జ్ గన్ల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్ ను నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆయన తరపు లాయర్లు ఎంత విన్నవించినా ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వాడ్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. కానీ లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాక రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని కూడా పెద్ద ఇష్యూ అయింది. దీంతో ఫిబ్రవరి 16వ తేదీన మాజీ మంత్రి కాకాని సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకానిని A4 గా చేరుస్తూ విచారణకు రావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు. నెల్లూరు సహా హైదరాబాద్ లోని కాకాని ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. అలా 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు డుమ్మా కొట్టారు కాకాని. అప్పటి నుంచి అంటే సుమారు 2 నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన. అయితే అంతకుముందు హైకోర్టు సైతం ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లిన కాకానికి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో కాకాని కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.